జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో పెద్దమ్మ తల్లి పునఃప్రతిష్ఠ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. పోతరాజులు అమ్మవారిని ప్రత్యేక పూజలు, వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి మంగళహారతులు, బోనాలతో ఆలయం వద్దకు డప్పు చప్పులతో బయలుదేరి వెళ్లారు. గ్రామంలో అమ్మవారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. నైవేద్యం, పోతరాజుల విన్యాసాలు, పోతరాజులకు డప్పు చప్పుల మధ్య ఈ ఊరేగింపుగా ఉత్సవాలతో ఘనంగా ఈ విధంగా గ్రామస్తులందరూ గ్రామస్తుల ప్రకారం, పోతరాజుల ప్రకారం డంకా వాయిద్యాలు ఇది పోతరాజులు ఏ విధంగా అయితే ఇస్తారో, పోతరాజులు ఏ విధంగా అయితే అనుసరిస్తారో, ఏ విధంగా అయితే పాటలు పాడి ఈమెను మంత్రముగ్ధులుగా చేసి ఈ దేవతలను జై పెద్దమ్మ తల్లి. ఈరోజు మా వేములకుర్తి గ్రామం, జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో ఈరోజు పెద్దమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇందులో గ్రామ ప్రజలు ప్రమత దేవాలకు అన్నిటికీ ఉత్సవించి ఎంతో గొప్పగా జరుపుతున్న ఈ ఉత్సవాలు గత ఎన్నో సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప జరుగుతున్న అమ్మవారి ఎంతో మైనంతో ఇన్ని రోజుల వరకు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ ఐశ్వర్యంతో మరి సంతానంతో అందరూ కూడా ఎంతో మంచిగా గొప్పగా బతికిన వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా దాదాపు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతోమంది అంగరంగ వైభవంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు కూడా ఈ గణపతి నివారణ కొనసాగుతుంటాయి. కాబట్టి ఈ అమ్మవారి దర్శనంలో పాల్గొన్న భక్తులు ఎంతో అంగరంగ వైభవంగా మరి వాళ్ళ అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు కూడా దయతలిసి అక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. భక్తులకు ఎన్నో
అసౌకర్యాలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి రోడ్డు కానీ వాటర్ సౌలభ్యం కానీ వాళ్ళకు షెడ్ కానీ వంట చేసుకోవడానికి కొంత షెడ్ కానీ అవి కూడా లేకపోవడం వల్ల ఎంతోమంది వారం వచ్చి ఇబ్బంది పడే ఆస్కారం ఉన్నది. పడుతున్న సమయం కూడా ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నాం కాబట్టి పెద్దలు మరి ఊర్లో మేము కూడా ఎంతో కొన్ని వేసుకొని దానికి సౌలభ్యం కొరకు కొన్ని చేసినప్పటికీ మరి అధికారులు కూడా కొన్ని దాన్ని ఊహించి దానికోసము కొన్ని నిధులు వెచ్చించి మరి దాన్ని డెవలప్ చేస్తే ఎంతో భక్తులకు అది సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మన నాయకులకు మరి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మరి ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి నాయకులకు కూడా మేము వినతి చేసుకునేది ఏంటంటే అవన్నీ కూడా దయచేసి కొన్ని డబ్బు వెచ్చించి అమ్మవారి గుడికి అభివృద్ధి చేసి భక్తులందరికీ సౌకర్యంగా చేయాలని మేము మరి కోరుకుంటున్నాము. అందరికీ కూడా జై